హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే స్వీట్ తినాలనిపించిన వెంటనే 10 నిమిషాల్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు ఉప్మా రవ్వను అయితే వేసుకోండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని దీన్ని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోండి. మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. రవ్వ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకోండి. మనము 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, సో 2 కప్స్ మిల్క్ అయితే మనకి మంచిగా సరిపోతుంది. వీటినైతే మంచిగా ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఇది మొత్తం దగ్గరగా అవుతుంది. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా దగ్గరగా అవుతుంది. కొంచెం మనము ఈ విధంగానే కలుపుతూనే ఉండాలి దగ్గరగా అయ్యే వరకు. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకైతే కరెక్ట్ 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్నైతే వేరే బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి. ఈ బియ్యం పిండి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్నైతే మంచిగా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా ఈ విధంగా అయితే చేసుకోండి. మనము సేమ్ గులాబ్ జామున్ లాగానైతే చేసుకోండి. చూడండి ఎలాంటి క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయన్నమాట. అన్నిటినీ ఇదే విధంగా అయితే చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వీటిని అయితే వేసుకోండి. ఈ టైంలోనే ఇంకొక సైడ్ కూడా 1 కప్పు షుగర్ని అయితే వేసుకొని అందులో 2 కప్స్ వాటర్ని అయితే పోసుకోండి. వీటినైతే మనం ఒక 2 to 3 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకున్నామంటే మంచిగా కలర్ వస్తుంది. వేసిన వెంటనే కదల్చకుండా ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అనుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోండి. పానకం కోసం చక్కెరని అయితే పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా కాస్త కలుపుకోండి. ఈ విధంగా చూడండి ఇవైతే మనకి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. నేను కాస్త ఆయిల్ తక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. ఈ విధంగా మనకి 2 సైడ్స్ కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే బాగుంటుందన్నమాట. మనమైతే ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటి సైజ్ అయితే కొంచెం పెద్దగా అయితే అయిందన్నమాట. ఈ విధంగా అవుతే మనకి మంచిగా పానకం అయితే పీల్చుకొని మంచిగా వస్తాయన్నమాట. ఇవి మనకి 2 సైడ్స్ కూడా కాలిన తర్వాత మంచిగా తీసిన వెంటనే వీటినైతే ఈ చక్కెర పానకంలో వేసామంటే మంచిగా పీల్చుకొని ఉబ్బుతాయి. ఈ పానకంలో వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వీటినైతే టర్న్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి. లోపల వరకు కూడా పానకం పీల్చుకొని చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి మనకి పానకం లోపల వరకు కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంది. మనకి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.